తులారాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో, ఈ పాత ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతున్న కాల సమయంలో తృతీయంలో చతుర్గ్రహ సంచార స్థితి దోషం ఉన్నప్పుడు ఎలా తొలగించుకోవాలి, ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. తులారాశి అధిపతి శుక్ర భగవానుడు. వీరికి ధనవాక్కు కుటుంబ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన చాలా ఇది అరుదైన కలయికగా భావించగలగాలి. కనుక వీరికి ప్రమోషను, ట్రాన్స్ఫరు, గృహ మార్పు, ఉద్యోగ మార్పు, డబ్బులు రావడం, ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. తృతీయంలో ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, కలతకారకుడు శుక్రుడు. ఈ చతుర్గ్రహ సంచార స్థితి 30వ తారీఖు, 31వ తారీఖు ఉంటుంది. కనుక తల్లిదండ్రులతో, అన్నాదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో, బంధు మిత్రు సకుటుంబ వారందరితో ఆప్యాయత అనురాగంగా ఉండి తీరాలి. మానవ సంబంధాలని మానవ సంబంధాలుగానే ఉంచుకోవాలి. ఆర్థిక సంబంధాలుగా మార్చుకున్నట్లయితే అనేక రకాల ఇబ్బంది గురయ్యే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా పంచమ స్థానంలో రాహు సంచార స్థితి, 6వ స్థానంలో శని భగవానుడు ఉండడం వలన ఎప్పుడూ ఏదో ఒక రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య వెంటాడుతూ ఉంది. భాగ్యస్థానంలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి తిరోగమన సంచార స్థితి ఉన్నప్పుడు ప్రేమికులు, భార్యాభర్తలు అన్యోన్యత అవసరమని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. కనుక తులారాశి వారందరూ కూడా ఈ ఆంగ్ల సంవత్సరం చివరి మంగళవారం పూట, బుధవారం పూట ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, సేవారంగ కార్యక్రమం పాల్గొనడం, భజన, సత్సంగము, అలాగా కూష్మాణ దీపము, రాహుకాల దీపం వలన మీకు మనశ్శాంతి కలుగుతుందని చెప్పి గమనించగలగాలి.